చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా. పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇద్దరు వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా, ప్లీజ్. హేమా ఆంటీ, హేమా హేమా హేమా. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు. అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్లే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడుతాను. కృష్ణ వెళ్ళిపో ప్లీజ్, నా మాట విని. నేను చెప్తాను నీకే చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వెందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ వెళ్ళిపో. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని గొడ్ల సావుడు దాకా వచ్చిందా మీ బాగోతం? అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చెట్టు కట్టేదిరా. నీ అబ్బా ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో వెంకట్రావు గారి పిల్లకదా చేతిని. ఏయ్ దీని తీసుకెళ్ళి లోపలట్టి కరియచ్చు. ఏయ్ కట్టేదిరా నా కొడుకుని. ఏయ్ నీ అబ్బా వాళ్ళు చేతులు కొట్టేస్తారేంటి? ఎంత ధైర్యం నీకు? ఏయ్ కొట్టారా తాడు ఈ రాళ్ళకి కట్టేనా కొడుకు. రావడమ్మా, మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలితే మనిషి తగ్గండి బాబు. రావడమ్మా. అది సరే గానీ ఇడివో ఇంతకీ నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కిన వస్తున్నాయి. అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి, నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే, నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోడి ప్రతాపం? దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు తేల్చుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గార రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబడటానికి నీ కూతురు చదువు ఐఏఎస్ అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. పోరా, అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి అడగినాయాలవి. నువ్వేనా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతండి. అమ్మ రమణమ్మ, నా మాటను. నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సరైన అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. నువ్వు మారవు. ఇదిగో వెంకట్రావు గారు, మీరన్నా బయలుదేరండి కుర్రాన్ని తీసుకుని ఇక్కడి నుంచే. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కుర్రాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో, ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే, నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను వదిలేస్తా. మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. పదండి, నేను సోచి చూస్తున్నాను. వెళ్ళు.
గొడవ అంటే చాలు ఎగేసుకొచ్చేస్తారు యాదవులు. మీ దొంపలు దగ్గర తయారవుతారు కర్రలు. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా, ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే చాలు ఊరని యాదవూరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదా చేత దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతావు ఎదవని సిగ్గు లేకుండా. చూడు, ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సొచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా. ఒరేయ్, నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఫిట్టింగ్ బాగుంటుందంటావేంటయా? సరే, ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతుర్ని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాట్లాడండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రవణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచల రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్టేనంట. అంతే కదరా మరి. ఏసీ రావణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలు, ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట? అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయం మేము మాట్లాడదాన్ని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయ లేడు? పెద్దపాయ ఎవరు? జోగారావా? జోగారావు ఉండవాడయ్యా, నేను చెప్పేది పెద్దపాయ లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాలి, దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకు వస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా, ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వ్యక్తి ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేము, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కోటితో పోయేదానికి కొట్టనే. వామ్మో, నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తాను. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదా అని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో, బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకటరావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతా అనుకుంటారు కదా. సరే, దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికట్ట అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును, ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా పంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి,
బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ. పంతులు నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అనండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రవణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడుస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా? ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే, మా ఇంటికి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా, పిల్లలకి ఎగ్జామినేషన్స్. ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే, మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు, 2 మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి కూర్చోండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు, ఇక్కడి నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియుల నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ 2004 అంటే 2004 సంవత్సరం మంత్ ఫిబ్రవరి, తేదీ 13, రాత్రి 12 గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 1:32 శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు, శ్రీ 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 యలమంచిలి రమణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది. అమ్మయ్యా, ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందన్నమాట. బ్రహ్మం గారు, ఈ 2 కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దానికి కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత ఆలస్యంగా అవుతున్నారు? పదండి పదండి. ఏమంటే ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. ఒసే కోడలి పిల్ల, నువ్వేం కలగంటలేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు గడ్డం పంపిస్తా గాని ఆ తెరిచిన్నోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. అయ్యా లాయర్ గారు రండి, లోపల మాట్లాడుకుందాం. రండి రండి. అయ్యా లాయర్ గారు క్షమించాలి, ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాం. అవునండి, ఇగో మా వెధ ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశాడు. ఆ యలమంచిలి రామణమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించాడండి. నేను అమ్మాయిని ప్రేమించాను. చేసింది అలా చేసి మళ్ళీ ఎదవ చెప్తున్నావు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా? ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా రామపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎవడో వెదో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేంటో తెలుసుకునేది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? మొన్ననే కదరా పట్టపగలు గోడ దూకి గుట్టులు బాధించుకున్నావు. ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావయ్య గారు, ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటంటే ఆన్లైన్ కేసు కొత్త 4 పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ ఎదనా కొడుకు ఆ అమ్మాయి మరో ఎదనా కొడుకులు మోస్తాను ఊరంతా పొగారు పుట్టింది.
పుత్రుల లబ్ధి కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతాడంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు ఎంతసేపు నీ కాల్ ఇదే కానీ నేను చెప్పేది వినవా? అసలు నేను ఏంటన్నా నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకో న్యాయం. నా కూతురికి అల్లుడికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను. అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్ప లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి. మా అబ్బాయికే, వాడికే కథ అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను. డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నా ఉన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది. డాడీ, నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు, నిన్నే ఇటు చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది. కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాట మీది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? అసలు ఏమైంది నీకు? చూడు, వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీఆర్ ఫ్రెండ్స్. బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట, చిందులేయరో సందేల చెయ్యి బట్ట, అందాలు చిందేలా కుందనాల బొమ్మ, తందనాల బాలీరే చందనాల కొమ్మ, పంద్యాలు గాయాల పందేళ్ళ బందాల, ఊవరో గుండెల్లో గూడు గట్ట, నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ, సిగ్గురో చిలకమ్మ చిక్కేదట, చిందులేయరో సందేల చెయ్యి బట్ట. హేమా, ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవును నాన్న, కృష్ణ నేను ప్రేమించుకోలేదు. మా మధ్య ఆలోచన లేదు. గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా,
మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో భలే ఉందమ్మా. ఆణ్ణి ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతను చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లిష్టం లేదు. నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న? పెళ్ళంటే బాధ్యత. అది మోస్తూ చదవడం నా వల్ల కాదు. అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య, హేమకి పెళ్లి. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. డాడీ, కృష్ణని వద్దన్న క్షణం నుంచి తెలిసింది డాడీ. కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని. డాడీ, కృష్ణ నా వాడు కాదన్న క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పా. కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ. డాడీ, అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ. స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ. కొండ చప్పుడు డాడీ, కొండ చప్పుడు డాడీ, కొండ చప్పుడు, కొండ చప్పుడు. మనకి ఇక్కడ ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లి కొడుకు? ఏడయ్యా స్వామి? పెళ్లి కొడుకు గదిలో లేడండి. పెళ్లి కొడుకు గదిలో లేడా? ఆ వరండాలోనూ ఆ బాత్రూమ్ బయట ఉంటాడు చూడండి అయ్యా. అంతా వెతకమండి, వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? అంటే పెళ్లి కొడుకు మిస్సింగ్ అన్నమాట. పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు కనిపించడం లేదా? ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. వెతికారటమ్మా, ఎక్కడా లేట. ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లి కొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చెల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? ఆ లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. లేదంట మరి. ఏం పెద్దిరెట్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీదకి ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఆవేశం తగ్గించు. ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దాడా, ఒరే చిన్నాడా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఎందుకే అలా కలుగుతావు? కళ్యాణ మండపోతులు పారిపోవడానికి నా కొడుకే పిరికెదవ కాదే. మూలము పెళ్లి కూతురు ఒప్పించడం లేదు. ఎలా మంచిగా రవణమ్మా, మీరు షాక్ లో ఉన్నారని నేను పోయానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేమో తీసుకురావే. అవసరం నాకే వచ్చిందిరా, అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచేవే, నువ్వే తీసుకురా. నువ్వే దాచుంటావు. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ మీద దూకి సత్తామంటున్నారు. తొందరగా ఏంట్రాకి ఏం చేస్తున్నావు? కనపడతలేదు, పొల్లాడుతున్నాను. ఒరే అగ్గిపుల్ల, పెళ్లి చెయ్యము అంటే చావాలి గాని పెళ్లి చేస్తాము అంటే సస్తామంటారేంట్రా ఇళ్ళు? అందరూ ఒప్పుకున్నాక చచ్చిపోతారంటారేంట్రా? ఈ లెటర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తామంటే సత్తానంటారేంట్రా? పొద్దు నుంచి బొర్ర తక్కువ చచ్చిపోతుంటారే. ఈరి గుమ్మడి పండుగ కథ గొప్ప వెరైటీగా ఉంది అబ్బాయి. పైకి ఎవరు రావద్దు, మా మాట వినండి. పైకి ఎవరైనా రావడానికి ప్రయత్నించారో ఇక్కడ నుంచి చేస్తాం. పైకి ఎవరు రావద్దు. నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ముండా సోకత్తే, ముండా సోకత్తే అని మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళు తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకున్న పెళ్లి కాదు, మాకు పెళ్లి ఇష్టం లేదు. ఏయ్,
ఈ ఎలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. దిగండి. మీ అమ్మ ఎంతంటే అన్నంత పని చేస్తుంది, నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మా నువ్వు. దూకేమంటే కాళ్ళు కూడా ఏటి నువ్వు ఎరకొట్టేది దూకితే ఈరిపోతాయి. ఏయ్ మీ డేట్ చేసుకున్నా సరే మీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా నువ్వు ఏటంటావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే. అగ్గిపులా నువ్వు ఎక్కడున్నావా? నీ గురించి తిరుగుతున్నాను. ఏంటంటే అర్జెంట్ ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకట్రావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుస్తుంది వచ్చి చెప్తా కదా. అది కాదురా, కొత్త మలుపు తిరిగిందేట్రా. ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు? అగ్గిపళ్ళు కూర్చుని ఎప్పుడు ఎదిగించేది కదా. అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా. మేము ప్రేమించుకోలేదు మొర్రాలు మొత్తుకుంటుంటే విన్నారేంటి? ప్రేమించుకోపోతే మీ పేర్లు గోడల మీద ఎక్కినా? అరే ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగేనివేనా? నిజమేంటో తెలుసుకోలేదా? కృష్ణ నేను కేవలం స్నేహితులం మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమీ లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంత మందికి బొట్టు పెట్టి చెప్పమంటారు? ఎంత మందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా? ఎవరన్నా నా 10 మంది? చదువు తప్ప వేరే ధ్యాస లేని అమ్మాయిని పట్టుకొని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. నాకు అర్థమైపోయిందిరా. ఏంట్రా? ఇద్దరు ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటే పెళ్లికి ఒప్పుకోరు కదా. ఒప్పుకోపోతే ప్రేమించుకున్నట్టు లెక్క కదా. కదా 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 అది కథ. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా? వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నామన్న ఒకే ఒక హక్కుతో బుద్ధగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో దూరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్స్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నేను ఊరుకోను. 6 నూరైనా 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ముండా సొక్కత్తని ఎంతసేపు నీ గోల నీదేనా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే. ముందలా దిగమని చెప్పు. బాబు అమ్మాయి మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మొదటి నుంచి కూడా మీ జాతకాలలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు. అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు. ఈ పిలక శాస్త్రి మాటంటే మాటే. దిగండి కిందకి. చూడండి, పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకి మనం అర్థం చెప్తే మనకు అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. మీకెవరికి తెలియని విషయం ఒకటి ఉంది. రామ్మా రండి. అసలు ప్రేమించుకుంది, ప్రేమలో పడ్డది వీళ్ళిద్దరు. అమ్మ దొంగ. ఈ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఉండడానికి కారణం కూడా నేనే. ఎందుకంటే వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ చదువు పూర్తయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదని కండిషన్ నేనే పెట్టాను. మంచి పని చేశారు లాయర్ గారు. రామ పేరుతో బలాదూరుగా తిరిగే కుర్రకారికి ఒక కళ్ళు వేశారు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఆడ మగ విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. పెళ్ళైన వాళ్ళు కూడా తిరగని విధంగా ఈ లవర్స్ ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రేమ అంటే మనం ఒక బూత్ కింద చూస్తున్నాం. వీళ్ళ ప్రేమను ఎవరు బూత్ అనుకోకూడదని, ప్రేమను అనుమానించి అవమానించకూడదని ఈ కండిషన్ నేనే పెట్టాను. అయితే ఈ విషయం మీకు తెలియకుండా దాచడమే నేను చేసిన నేరం. అందుకు మీరు నన్ను క్షమించాలి. క్షమించడానికి టైం ఏదండి? అన్నయ్య గారు, మా అమ్మాయిని మీ కోడలుగా ఎప్పుడు చేసుకుంటున్నారు? మీ అమ్మాయా? అన్నయ్య గారికి అన్ని అనుమానాలే. లాయర్ గారు బావగారు అయినప్పుడు వాళ్ళ ఆవిడగారు నాకేమవుతారు? అక్కయ్యే కదా. ఏం అక్కయ్యా? అయ్యో మీరు దాని అక్కయ్య, నేను మీ చెల్లిని. ఆమా కళ్యాణం ఎప్పుడు చేసి పుడుస్తారు? ఇదే గోల. మీ అక్కయ్య గారి గోల ఏమిటి మీకు అర్థం అవుతుంది. అప్పుడియా? అయ్య బాబు ఇదేమిటి ఈ భాష నాకు వచ్చేసింది? చేశారు కదా, అందుకనే వచ్చేసింది. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరు చదువులో పరీక్ష తప్పారా సత్య పెళ్లి చేయను. ఇది నా కండిషన్. ఇది బాగుంది. నేను తప్పకుండా పాస్ అవుతాం. ఈ రోజుల్లో పాస్ ఎవరికి కావాలి? ఫస్ట్ రావాలి, అప్పుడే పెళ్లి చేస్తాం. ఇది నా కండిషన్.
ఓర్ని చదువు గురించి నీకు తెలిసిపోయింది. శుభస్య శీఘ్రం, పరీక్షలు తర్వాత పెళ్లి. మరి అంతవరకు ఇప్పుడు నా చేతుల మీదుగా నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి కూడా నేనే చేస్తాను. ఈ ఎలమంచల్ రమణమ్మ గారు మాట అంటే మాట. నేను అవతల వాళ్ళు వెళ్ళిపోక్కలేదు కదా. ఆల్ హ్యాపీస్ హ్యాపీ అండి. ఇంతమంది డబ్బులు తిరుగుతున్నా నా సుట్ట కలిసిపోయింది. ఇంకేం వెలుగుతున్నా బాందా? గురుజీ డబ్బులు తీసుకో. ఇదిగోండి డబ్బులు. డబ్బా? నేను పద్మిని జాతి స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోను. వెళ్ళు. సరే నీ కర్మ. హలో, నేను ఒడివేళ మాట్లాడుతున్నా. నువ్వు వండలేడా? ఆడితో నీకేం పని రా? సార్ బయటికి వెళ్ళారు, చెప్పండి సార్. ఏం లేదు, ఫ్యామిలీ టైప్ సీడీలో కొత్త ఏమన్నా వచ్చాయా? ఫ్యామిలీ టైప్ సీడీలు అంటే అదేనయ్యా. రెడ్ లైట్ సీడీలు. రెడ్ లైట్ సీడీలు అంటే అదేనయ్యా. మిడ్ నైట్ మసాలా సీడీలు. ఓహో, నీలి చిత్రాల సీడీలా? నిన్నే కొత్త స్టాక్ దిగాయి, మీ ఆవిడ పంపిస్తే ఇచ్చేస్తా. భలే ఓడి బాసు, అదేదో సామి చెప్పినట్టు మావిడే ఉంటే నీ ముష్టి సీడీలు ఎందుకో? ఓహో, అలా వచ్చావా? మా లడ్డు గారితో 2 సీడీలు పంపిస్తా, చూసి తరించు. 500 చిల్లరుందా? ఇస్తా గానీ రెగ్యులర్ కి ఇదివరకు మా దగ్గరకు వచ్చి సీడీలు తీసుకెళ్ళి ఈ మధ్య రావట్లేదేంటి? మా పక్కింట్లోకి ఒక కొత్త జంట అద్దెకి దిగింది. మా స్టోర్ రూమ్ లో నుంచి చూస్తే వాళ్ళు బెడ్రూమ్ లో చేసే రాసలీలన్నీ బాగా క్లియర్ గా కనిపిస్తాయి. అలాంటి లైవ్ ప్రోగ్రాంలు ఉండగా తొక్కలో నీ సీడీలు ఎందుకు దండగా? అమ్మా, ఒరే లడ్డు, అర్జెంట్ గా పక్కింటికి వెళ్ళి వీరి గురించి పూర్తిగా చెప్పేసి వాళ్ళని బెడ్రూమ్ లో కిటికీలు వేసుకుని మరి కాపురం చేయమని. ఏంటవేంట్రా, లేకపోతే మన బిజినెస్ దెబ్బతింటది. అమ్మ అమ్మ అమ్మ, ఎల్లు ఎల్లు. వీడి మీద ఏగల వాళ్ళవరా? అవునా లింగమూర్తి గారు, మీరు ఏమనుకోనంటే ఓ చిన్న మాట. ఏంటో చెప్పండి. అది మీ ఆవిడ మీ వంటోడితోటి అట కదా? అవును. అవునా? తెలిసేలా ఊరుకున్నారు సార్. మీ వంటోని తరిమి ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వాడిని ఇంట్లో నుంచి పంపించేస్తా. వంటని బాబు వచ్చేస్తారంటే దోల్దేరిందా? ఫోన్ మోతుంది చూడు. వెలిచిడే. రేయ్, నాకు కాస్త పనుంది, షాపు కొంచెం లేటుగా వస్తాను. ఏవో కొత్త సీడీలు వచ్చాయటగా, ఆ చక్రి దగ్గరికి వెళ్ళి తీసుకోండి. దాంతో పాటు ఇంకో 4 సీట్లు అవి కూడా తీరా. ఓకే. ఏంటో, ఓ వెడ్డింగ్ కార్డ్. పెళ్ళెవరిది? సస్పెన్స్. ఆ సంగతి తర్వాత చెప్తా గానీ, మన కాలనీ ప్రెసిడెంట్ కూతురు నీలాంబర్ తెలుసా? అది నాకు తెలియకపోవడం ఏంటి? పెద్ద కంచు. మన ఇష్టడి పూర్తి కమలాకాయ గారితో హెచ్పి తిరిగి వచ్చింది. అదేగా, దాన్ని ఒకసారి నేను సింగిల్ వేద్దాం ట్రై. అరే ఇప్పుడు ఏమన్నాను వాడు అంత సీరియస్ వెళ్ళిపోయాడు. మరి పాడా అది పెళ్లి చేసుకోపోతుంది ఎవరు అనుకుంటున్నావు? ఎవరిని? లేచిపోచ్చిన అమ్మాయిని. నేను కొంచెం నోటితులు తగ్గించుకోవాలి. 3 ఏళ్ళుగా నేను చెప్పేది అదే. ఇక్కడ శివగారంటే ఎవరు? అది ఆయన బయటికి వెళ్ళారండి. విషయం ఏంటో నాకు చెప్పండి. నా సెల్ ఫోన్ ఆయనకి దొరికిందట, ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారు. ఓ, ఈ సెల్ ఫోన్ మీదేనండి? ఇది మీకు ఇచ్చే 500 రూపాయలు తీసుకోమన్నారండి. 500 రూపాయలా? ఎందుకు? 5000 రూపాయల సెల్ బయట వాళ్ళకి అమ్మకుండా మీకు ఇస్తున్నందుకు. శివగారు నాతో ఈ విషయం చెప్పలేదే. నాకు ఆ విషయం చాలా పర్సనల్ గా చెప్పారండి. త్వరగా ఇవ్వండి, అవతల బ్రాండ్ షాపులు బంద్ అవుతాయి. నా దగ్గర 500 లేవండి, 300 ఉన్నాయి. చాలండి, ఆ వర్కౌట్ అయింది. ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. సుజాత గారు, అక్కర్లేదు. శివ అంటే నేనే. మీ సెల్ ఫోన్ దొరికింది నాకే. తీసుకోండి. థ్యాంక్స్. అదేంటండి, ఇంకా మీరు డబ్బు ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి, పోలీసులతో చెప్తానని గొడవ చేస్తాననుకుంటే వీడు అడిగినంత ఇచ్చేస్తున్నారేంటండి? దీనికి ఎందుకండి గొడవ? కొన్నిసార్లు గొడవ పెట్టుకోవాలండి, లేకపోతే మీ మంచిదనాన్ని కొందరు చేతకాంతనంగా తీసుకుంటారు. సరే, మీరు చెప్పారుగా, ఇక అందరితో గొడవ పెట్టుకుంటానులేండి. మరి నేను వస్తాను. సుజాత గారు, ఇంటికేనా? అవును. ఎలా వెళ్తున్నారు? సిటీ బస్ లో. సరే, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి. పర్లేదు, పదండి. మన ఓనర్ గారంటే ఏమైనా టప్పిమని పడిపోద్ది. నన్ను ఎందుకురా ఏమై దగ్గర అనివ్వదు. ఏంటంటే ఎవరికైనా భయమే కదా గురూజీ. నమస్తే మేడం. నా మొగుడేడి? సీడీలు తీసుకురానికి జగదాంబ సెంటర్ వెళ్ళారు. వస్తే ఏమన్నా చెప్పమంటారా? రాత్రికి తాగి కొంపకొస్తే చెప్పు తగ్గిద్దని చెప్పు. మా గురూజీ గారికి భార్య దగ్గర మంచి రెస్పెక్ట్ పెట్టే ఉంది. రేట్ ఎంత? 300. అబ్బా, ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావు చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆడళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాల ఉంటారు. పారా కష్టపడితే నేనైతే నీకెందుకు వాళ్ళు 100 ఇంకో నాకు దొరకపోద్దా? అరే చాలే లరా. ఏరా, ఇప్పుడు మీ అక్క ఆకాశం చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే.
నువ్వేదో జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు. ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గాని మళ్ళీ షాపుకి వెళ్ళాలా, కొంపకొచ్చేదేమన్నా ఉందా? కొంపకేనే. అమ్మో వస్తుందేంటి ఇప్పుడు నా గుత్తి గులాబ్ జామున్. అమ్మో అమ్మో చూస్తుందిగా. అబ్బో కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో. ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదరా. నిరోధి వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చస్తావు రోయ్. ఏంటండి అది ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదో పిచ్చిదే అవుతుంది. నువ్వు ఇంటికి పోతే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకల మస్కి. గుడ్ బై. మైనే ప్యార్ కే సీడీ ఉందా? కస్టమర్ వందచ్చి ఎప్పు அப்ப నేను வந்ததுக்கப்புறம் நம்ம 2 போட்டு சிங்கிள் போடலாம். ஓகே நான் வருவான். ఓకే ఏసీడీ ఇచ్చావరా? మైనే ప్యార్కేలే. మైనే ప్యార్కేనా? దాని మీద ఏంక్ తో రాసిందిరా? రెడ్ ఇంక్. ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా రెడ్ ఇంక్ తో రాసి ఉంటుంది ఆ టైప్ సీడీ అని. వాళ్ళు అసలే సాంప్రదాయ కుటుంబం రా. కుంపలు అంటుకుంటే వెళ్ళరా, వెళ్ళు. ఏజ్ తక్కువ బాడీ ఎక్కువ, చచ్చిపోతున్నా ఇంటితో. వెళ్ళా తెచ్చావా? ఏసీడీ మైనే ప్యార్ కే. ఆహా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. భాగ్యశ్రీ మైనే ప్యార్ కి అని. బొక్కడి గారు, బొక్కడి గారు కౌన్ హై? బొక్కడి గారు ఏట్రా గొడవ? మేడం గారు ఇందాక వచ్చి నేనే ప్యాక్ రొట్టి నేను ఆ టైప్ సీడీ ఇచ్చాను. ఆ టైప్ సీడీని నేను మావిడే చూస్తున్నాం. మంచి రసపొట్లో ఉండగా వచ్చో. త్వరగా రండి. ఏంటో గొడవ? వస్తున్నా వస్తున్నా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేరా? వెళ్ళు. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. ఏందప్పా? ఓహో 2 రోజుల్లో తెస్తారని 4 రోజుల తర్వాత తీసుకొచ్చారంటే సీడీలు. సారీపా நம்ம பொண்ணு కళ్యాణం அந்த హడావుల్లో పడి ఇవ్వడం మర్చిపోయా. మీ అమ్మాయి పెళ్ళా? ఏమ్మాయి పెళ్ళి? రెండో పిల్ల శశికళ కళ్యాణం. శశికళకు పెళ్ళా? నిండా 13 ఏళ్ళు కూడా లేని అమ్మాయికి పెళ్లి చేస్తావా? గవర్నమెంట్ వాళ్ళు బాల్య వివాహాలు చేద్దాం నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు కదయ్యా. అమ్మాయి వయసు 18 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి తెలుసా? తెలియం, నల్ల తెలియం. 18 ఏళ్ళు కాదప్పా, 25 ఏళ్ళు పెళ్లి కాకుండా అట్టానే ఉంచుతాం. అంతవరకు అది ఎవడితోనూ ఎవడినైనా కాపలా పెడుతుందేమో అడిగి చూడు. కథలు చెప్పడం కాదప్పా, టెక్నికల్ గా యోచన పడినా. అది సరే, నీ దగ్గర సీడీల కోసం కుర్రవాడు చాలా మంది వస్తారు కదప్పా. మా ఇంటి పైన గది అదే ఖాళీగా ఉందని చెప్పి కాస్త పుణ్యం కట్టుకోపా. చెబుతా. నాకేంటి ఓ నెల రెంట్ కమిషన్ ఇస్తా పోపా. ఓకే, దాని గురించి మర్చిపో. 1000 రూపాయలు రెంట్ ఇప్పిస్తా, 2 నెలలు అడ్వాన్స్ ఇస్తా. హ్యాపీగా తరిగుడ్డ వేసుకొని పడుకో. రొంబ రండిరప్పా. ఎక్కువ మాట తుంపర పడుతుంది. ఓకే వస్తా. నువ్వు అనుకునే ఉండరు. నువ్వు లేవు. ఏంటి పారు ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు? నీ మొహం చెడ్డం ఇష్టం లేక కదా. రొంబ థ్యాంక్స్ అప్పా. ఇందా నీ కమిషన్. ఆ కుర్రనాయలకి ఏం చెప్పావప్పా? 3 నెలల అడ్వాన్స్ అన్న లటిక్కి ఇచ్చిపోయారు. ఏదో చెప్పా, పని జరగాలంటే ఏదో చెప్పాలి కదా. అది కాదప్పా, ఇంతకు ముందు 500 అన్న పారిపోయేవాళ్ళు, ఇప్పుడు 1000 అన్న వెంటనే వచ్చి ఇచ్చేశారు. ఏం చెప్పావు ఆ కుర్ర వాళ్ళకి? ఏం మాయ మాటలు చెప్పావు? నీకు అద్దె వచ్చిందా? నా కమిషన్ వచ్చిందా? అంతే. నేను ఏదో ఒకటి చెప్పా, వదిలే. నువ్వు వాళ్ళకి ఏం చెప్పావో నాకు తప్పక చెప్పాలి. కండిపా తెలియడం. ఇదిగో బిజినెస్ సీక్రెట్ నేను చెప్పను. అలా వస్తున్నా. హలో హలో తమ్మి, ఇదో చిన్న తమ్మి, మీ గురూజీ ఆ కుర్రనాయలకి ఏం చెప్పాడు నీకేమైనా తెలుసా? బాగా తెలుసు. ఏం చెప్పాడు? ఏమీ లేదు, ఎప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండరు కదా, మీ ఆవిడ ఈజీగా లైన్ పెట్టచ్చని చెప్పాడు. నమస్కారం సార్. మీ ఓన్ రెడీ 2-3 నెలల నుంచి కనపడటం లేదు. పూనాకి వెళ్ళారండి. కాదులే, ఎవరో అమ్మాయిని చంపి జైలుకి వెళ్ళాటగా. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? ఏమైతేనేమిలే, వాడు జైలు పాలవడంతో అప్పనంగా సీడీ షాపు నీ సొంతం అయిపోయిందిగా. ఏమా మీ ఆవిడ మీ ఇంటి ఓనతో లేచిపోతే ఆ ఇల్లు నీ సొంతం అవ్వాలా? ఇది ఆ టైపే. సరే సరే, గతాల గురించి ఎందుకు గానీ, పెళ్ళాం ఊరెళ్తే సీడీ ఉందా? పెళ్ళాం ఊరెళ్తే లేదు, పెళ్ళాం లేచిపోతే ఉంది. అదైతే నీ లైఫ్ కి యాప్ట్ గా ఉంటది. ఎలా? ఇదిగో కస్టమర్లతో సరిగా మాట్లాడేది నేర్చుకో. నువ్వు నీ కస్టమర్ మూసుకొని వెళ్ళిపా. ఏడ్చావులే. గురూజీ, నువ్వు కూడా ఏదైనా మర్డర్ చేసి జైలుకి వెళ్తే ఈ షాప్ నా సొంతం అవుతుందా? అవ్వదురా. ఎందుకు గురూజీ? నేను మర్డర్ అంటూ చేస్తే నిన్నే కదా.
వాచి ఎంత కొన్నావు అడుగుతున్నావా? 2000 చిల్లర తమ్ముడు. ఎక్కడ కొన్నావు అడుగుతున్నావా? ఇక్కడే కోటిలో కొన్నాను, షేక్ చిన్నమౌళి షాపులో. కొని ఎన్ని రోజులు అడుగుతున్నావా? రేపు దీపావళికి సరిగ్గా 9 నెలలు అవుతుంది తెలుసా? ఏ కంపెనీతో అడుగుతున్నావా? హెచ్ఎంటి ఇక్కడే జీడిమెట్లో ఉంది. అరే ఎన్నడా సోంబేరి, నాందా టైం ఎంతని అడిగినా. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టడు మరి. నీ గెటప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్ లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గేళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్. సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు. అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా.
ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on, come on. You better come on, come on, come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Yo baby, you can see now. Come on. You better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులర్ అయితే గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take this shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయకపోతున్నా? సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్
నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ? ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు. టీ తాగు. టీ తాగు. బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వేయిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వేయి. కమా, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. Come on, come on, come on, come on, come on. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమిస్తారు గానీ ఇందా. గోవా
అదెందుకు ఇచ్చారో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది, అందుకని. బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ వేసి చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఈ ₹10 ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో ₹10 వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. వస్తాను బాబా చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. అలాగే చేద్దాం, దానికే ఉంది. నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. ఏదో మనకెందుకైనా టీ చెప్పరా. హాలీస్ చెప్పరా. ఏంటి లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డవాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్లాంటి అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ హాయ్. ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. Can I come there? ఏయ్ నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో అమ్మా. ధర్మం చేయి తల్లి. జీని ప్యాంట్ చూసి వెళ్ళమ్మా. కామంతో కట్టకలాడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా, మాట్లాడడానికి కావాలరా. ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి. ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. सुख में सब साथी दुख में नाको. అన్న చెప్పనా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేడే పర్లేదు బాబు. एक मिनट చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే
సభి భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. కలద్దాలు పెట్టుకోండి ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకున్నాడు ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ పట్టు నేర్చుకుని పట్టు వేసుకుని బాబాయ్. అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపువ్వతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రం పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగా కాంపన్సేషన్ గా ఒక 6 months సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Good morning, sir. Very good morning. I'm coming from Thana Tandana. Thana Tandana? Yes, sir. జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకురండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. బై ద వే, స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను. ఇంట్రెస్ట్ లేక? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. See you. మావయ్య, టిఫిన్ రెడీ. మావయ్య, టిఫిన్ రెడీ. మావయ్య, టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరాయిపోయినట్టు ఇలా బీసిపోతారవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే
అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా ఇచ్చేళ్ళింది. అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం అంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీలు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంట్రా ఇంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాడ్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాడ్స్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ యూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే. ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. మామయ్య ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 kgల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికి. వెయిట్లు ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవడం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు. డూ ఇట్. తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్తి ప్రదాయం భజేవారి పుత్రం సూపర్. నెక్స్ట్ ఐటమ్. నాట్ నౌ, రేపు చేసుకుందాం. as you like. బాయ్. Take care. Sweetness. Bye bye. హాయ్. హాయ్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు. మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా, అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా?
చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద. అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అజ్జి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడో బతకలేదు మావా. ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లెక్క తనకి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంటరా? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా, నిన్ను వెళ్ళమనలేదురా బాబు. ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాగు, నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాను. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా, ఇప్పటికే పెళ్లి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే, నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే వెనక్కట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్ని అంటే టీ, కాఫీ, బ్రెడ్, అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే, చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? అంకుల్, 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది? ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. అలాగే. అమ్మా జాగ్రత్త అమ్మా. రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది. నేను చూడు, రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. అంకుల్ ఏరి? ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు.
అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలా? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యావు అన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 మినిట్, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే, నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మామా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి